హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి ఏఐ స్కిల్స్ లేకపోతే ప్లేస్మెంట్స్ అనేవి మిస్ అవుతారా అని చెప్పేసి కంప్లీట్గా డిస్కషన్ చేద్దాం. సో ఏఐ స్కిల్స్ అనేవి మనకి కంపల్సరీ మ్యాండేటరీ ఉండాలా ప్లేస్మెంట్స్కి కానివ్వచ్చు. సో అదంతా కూడా కంప్లీట్గా డిస్కషన్ చేద్దాం. సో ఇంట్రొడక్షన్ చూసుకుంటే ఏఐ ఈజ్ బికమింగ్ పాపులర్ ఇన్ ఎవ్రీ ఇండస్ట్రీ. సో మనకి నాట్ ఓన్లీ ఐటీ ఇండస్ట్రీ, చాలా ఇండస్ట్రీస్లో ఏంటంటే ఏఐ అనేది చాలా పాపులర్ అవుతుంది, ట్రెండింగ్ అవుతుంది అనమాట. చాలా ఇండస్ట్రీస్లో ఏఐని యూస్ చేయడం కానీ అడాప్ట్ చేసుకోవడం కానీ చేస్తూ ఉన్నారు. లైక్ మెనీ స్టూడెంట్ ఫీల్ ఏఐ ఈజ్ మ్యాండేటరీ ఫర్ జాబ్స్. దానివల్ల ఏమవుతుందంటే సో ఏఐ అడ్వాన్స్మెంట్స్ కానివచ్చు, ఆ కాంపిటీషన్ చూసి స్టూడెంట్స్ జాబ్స్కి ఖచ్చితంగా మ్యాండేటరీగా ఏఐ స్కిల్స్ అనేవి నేర్చుకోవాలని చెప్పేసి వర్రీ అవుతూ ఉంటారు. సో లెట్స్ అండర్స్టాండ్ ద రియల్ ట్రూత్. సో కరెంట్ ప్లేస్మెంట్ రియాలిటీ చూసుకుంటే మోస్ట్ కంపెనీస్ స్టిల్ హైర్ ఫర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, టెస్టింగ్, సపోర్ట్ రోల్. సో ఇప్పటికి కూడా మనకి హైరింగ్ అనేది ఉంటుంది అనమాట ఇటువంటి రోల్స్కి. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రోల్స్కి, అదేవిధంగా టెస్టింగ్ రోల్స్కి కానివచ్చు అండ్ సపోర్ట్ రోల్స్కి కూడా స్టిల్ హైరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. లైక్ కోర్ స్కిల్స్ ఆర్ స్టిల్ ద ప్రయారిటీ. కోర్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా టెస్టింగ్ కానివచ్చు, డెవలప్మెంట్ సైడ్ కానివచ్చు, అదేవిధంగా సపోర్ట్ రోల్స్. సో కోర్ స్కిల్స్కి ఇంకా మనకి ప్రయారిటీ అనేది ఉందన్నమాట. సో ఏఐ ఈజ్ నాట్ మ్యాండేటరీ ఫర్ ఆల్ జాబ్స్. సో అన్నిటికీ కూడా ఏఐ స్కిల్స్ అనేవి ఇంపార్టెంట్ లేదు అనమాట. ఖచ్చితంగా మ్యాండేటరీగా అవసరం లేదని చెప్పేసి చెప్పొచ్చు. బట్ ఏఐ స్కిల్స్ కూడా నేర్చుకొని మన కోర్ స్కిల్స్లో అప్లై చేస్తే ఇంకా హై గ్రోత్ అండ్ డిమాండ్ అనేది ఉంటుంది అనమాట. సో మిత్ వర్సెస్ రియాలిటీ చూసుకుంటే, సో మిత్ వచ్చేసి నో ఏఐ స్కిల్స్ ఈక్వల్ టు నో జాబ్. సో చాలామంది ఏమనుకుంటారంటే సో ఏఐ స్కిల్స్ అనేవి మ్యాండేటరీగా నేర్చుకోవాలి. సో ఏఐ స్కిల్స్ నేర్చుకోకపోతే మనకి ఆ ప్లేస్మెంట్స్లో కావచ్చు జాబ్ అనేది రాకుండా ఉంటుంది అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు. బట్ రియాలిటీ ఏంటంటే స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నా కానీ మన కోర్ నాలెడ్జ్ కానీ అవంతా కూడా నేర్చుకొని ఏమైనా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తే మనకి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయన్నమాట. సో కంపెనీస్ మెయిన్లీ చెక్ కోడింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, బేసిక్స్. సో డిఎస్ఏ కానీ కోర్ సబ్జెక్ట్స్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, అదేవిధంగా కంప్యూటర్ నెట్వర్క్స్. సో ఈ బేసిక్స్ అన్నీ కూడా చెక్ చేస్తారనమాట. అదేవిధంగా కోడింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్. సో డేటా స్ట్రక్చర్స్, ఆల్గరిథమ్స్ నేర్చుకొని మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చేయాలన్నమాట. లైక్ మనకి చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, హ్యాకర్ ర్యాంక్, అదేవిధంగా లీడ్ కోడ్ అని చెప్పేసి. సో అటువంటి ప్లాట్ఫామ్స్లో ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి డిఎస్సి నేర్చుకొని. అండ్ మా ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మా ఈజీగా క్రాక్ చేయగలుగుతాం అనమాట. ఏమైనా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ ఇంటర్వ్యూస్ కానివ్వచ్చు, సో బిగ్ కంపెనీస్ ఇంటర్వ్యూస్ అని కూడా ఈజీగా క్రాక్ చేయవచ్చు. సో వేర్ ఏఐ హెల్ప్స్, ఏఐ స్కిల్స్ గివ్ ఎక్స్ట్రా అడ్వాంటేజ్. సో మనకి ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది అనమాట ఏఐ స్కిల్స్ నేర్చుకుంటే. అదేవిధంగా సపరేట్గా మనం పర్టికులర్గా ఏఐ రోల్స్కి అప్లై చేయాలనుకుంటే సో మనం మ్యాండేటరీగా ఏఐ స్కిల్స్ అనేది నేర్చుకోవాలి. సో ఏఐ స్కిల్స్ హెల్ప్స్ ఇన్ స్టాండింగ్ అవుట్ ఫ్రమ్ అదర్స్, బెటర్ ప్రాజెక్ట్స్, హయ్యర్ లెవెల్ రోల్స్. సో మ్యాండేటరీగా నేర్చుకోవాలని లేదు, బట్ నేర్చుకుంటే ఏమవుతుందంటే మనం ప్రొఫైల్ అనేది స్టాండ్ అవుట్ అవ్వడం కానీ, అదేవిధంగా బెటర్ ప్రాజెక్ట్స్ చేయగలుగుతాం ఏఐ స్కిల్స్ అప్లై చేసి. అండ్ హయ్యర్ లెవెల్ రోల్స్కి కూడా మనకి డిమాండ్ ఉంటుంది. హయ్యర్ లెవెల్ రోల్స్కి కూడా అప్లై చేసుకోవడానికి ఉంటుంది. లైక్ ఏఐ రిలేటెడ్ రోల్స్, ఏఐ ఇంజనీర్, డీప్ లెర్నింగ్ ఇంజనీర్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్. సో అటువంటి రోల్స్కి కూడా అప్లై చేసుకోవడానికి మనం ట్రై చేయవచ్చు అనమాట. ఎస్పెషల్లీ యూస్ఫుల్ ఫర్ టాప్ కంపెనీస్. సో టాప్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కావచ్చు, ఏఐ మీద రన్ అయ్యే కంపెనీస్ కానివ్వచ్చు. సో ఏఐ ఎక్కువ యూస్ చేసే కంపెనీస్లో మనకి యూస్ఫుల్ అవుతుంది అనమాట ఏఐ స్కిల్స్ నేర్చుకుంటే. సో ఏఐకి సంబంధించిన రిలేటెడ్ రోల్స్ అన్ని కూడా అప్లై చేయొచ్చు. వేర్ ఏఐ బికమ్స్ ఇంపార్టెంట్. సో ఏఐ ఎక్కడ మనకి ఇంపార్టెంట్ అంటే సో ఫర్ రోల్స్ లైక్ ఏఐ ఎంఎల్ ఇంజనీర్, డేటా సైంటిస్ట్. సో అటువంటి రోల్స్లో మనకి ఖచ్చితంగా ఏఐ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఏఐ ఎంఎల్ ఇంజనీర్ రోల్ కానివచ్చు, డేటా సైంటిస్ట్ రోల్ కానివచ్చు, ఖచ్చితంగా మనం పర్టికులర్ స్కిల్స్ అనేవి నేర్చుకోవాలి. సో ఇక్కడైతే మ్యాండేటరీ అనమాట. సో ఏఐ రిలేటెడ్ రోల్స్కి ట్రై చేయాలి అనుకుంటే సో మ్యాండేటరీగా మనం ఏఐ స్కిల్స్ అనేవి నేర్చుకోవాలి. లైక్ మ్యాథమెటిక్ కాన్సెప్ట్స్ నుంచి పైథాన్ ప్రోగ్రామింగ్, అదేవిధంగా మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్, ఏఐ కాన్సెప్ట్స్ అవన్నీ కూడా మ్యాండేటరీగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఏఐఎంఎల్ రిలేటెడ్ రోల్స్కి మనం అప్లై చేయాలి అనుకుంటే, అటువంటి రోల్స్లో వర్క్ చేయాలి అంటే మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సి అవసరం అయితే ఉంటుంది. ఫర్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ సమ్ కేసెస్, సో పెద్ద ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఏదైతే ఉంటాయో సో వాళ్ళు ఏమవుతాయంటే సమ్ కేసెస్లో ఏఐ రోల్స్ కూడా, ఏఐ స్కిల్స్ కూడా చెక్ చేస్తారనమాట. సో ఫర్ ఫ్యూచర్ కెరీర్ గ్రోత్.
సో ఫ్యూచర్లో కూడా మనకి ఏఐలో ఇంకా చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఆ స్కిల్స్ మనం నేర్చుకోవడానికి ట్రై చేసిన అండ్ అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే సో మనకి ఫ్యూచర్లో ర్యాపిడ్ గ్రోత్ అనేది ఉంటుంది, హై డిమాండ్ అనేది ఉంటుంది అనమాట. సో ద రియల్ ఫోకస్ ఏంటంటే డోంట్ ప్యానిక్ అబౌట్ ఏఐ. సో ఏఐ మీద ప్యానిక్ కావాల్సిన అవసరం అయితే లేదనమాట. సో మనం దేని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలంటే సో ఇన్స్టెడ్ ఆఫ్ ప్యానికింగ్ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే స్ట్రాంగ్ కోడింగ్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అదేవిధంగా కోర్ సబ్జెక్ట్స్. సో కోడింగ్ స్కిల్స్ అనేవి చాలా స్ట్రాంగ్ ఉండాలి, లైక్ డేటా స్ట్రక్చర్స్, ఆల్గరిథమ్స్, అవన్నీ కూడా ఆ కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ ఉండాలి. అండ్ ఆ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో డిఎస్సిలో సో ఆ కాన్సెప్ట్స్ అప్లై చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయగలగాలన్నమాట. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద మంచి అబిలిటీ ఉండాలి. అదేవిధంగా కోర్ సబ్జెక్ట్స్లో కూడా మంచి ఫండమెంటల్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలన్నమాట. సో ఫైనల్గా స్మార్ట్ స్ట్రాటజీ ఏంటంటే సో లర్న్ ఫండమెంటల్స్, డిఎస్ఏ ప్లస్ కోర్ సబ్జెక్ట్స్. సో డిఎస్ఏ ప్లస్ కోర్ సబ్జెక్ట్స్ అనేవి మనకు మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో డిఎస్ఏ ప్లస్ కోర్ సబ్జెక్ట్స్ ఉంటే ఎటువంటి ఇంటర్వ్యూ అయినా ఈజీగా క్రాక్ చేయొచ్చు అనమాట. లైక్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కానివ్వచ్చు, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఏవైనా కూడా డిఎస్ఏ ప్లస్ కోర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే ఈజీగా ఇంటర్వ్యూస్ అనేవి క్రాక్ చేయొచ్చు. అదేవిధంగా బిల్డ్ ప్రాజెక్ట్స్, స్టార్ట్ బేసిక్ ఏఐ టూల్స్. సో ఏవైతే స్కిల్స్ నేర్చుకుంటామో సో ఆ స్కిల్స్ అప్లై చేసి ఖచ్చితంగా కొన్ని బేసిక్ ప్రాజెక్ట్స్ కానివ్వచ్చు, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ కానీ బిల్డ్ చేయాలి. సో అలా ఏమవుతుందంటే మా పోర్ట్ఫోలియో అనేది స్ట్రాంగ్ అవుతుంది అనమాట. సో స్టార్ట్ బేసిక్ ఏఐ టూల్స్. సో ఏఐని కంప్లీట్గా అవాయిడ్ చేయకుండా బేసిక్ ఏఐ టూల్స్తో స్టార్ట్ చేస్తూ సో కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి అయితే ట్రై చేయాలన్నమాట. సో ఇంప్రూవ్ స్టెప్ బై స్టెప్. సో విధంగా మనం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తే డైలీ కన్సిస్టెంట్ ఎఫర్ట్తో ఏఐ స్కిల్స్ అనేవి నేర్చుకోవచ్చు అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మా డిమాండ్ కూడా ఏఐ రోల్స్కున్న డిమాండ్ తగ్గట్టుగా మనం అయితే అప్లై చేయొచ్చు. సో అటువంటి రోల్స్ని మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ. సో ఇక్కడ పైథాన్ లైఫ్ వెబ్సైట్ అందరికి తెలిసే ఉంటుంది కదా. సో మీరు ఏదైనా బ్రౌజర్కి వెళ్ళిపోయి pythonlife.in అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో వాళ్ళ వెబ్సైట్ అయితే ఒకసారి విజిట్ చేస్తే సో మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తే రికార్డెడ్ కోర్సెస్ ఇన్ తెలుగు అని చెప్పేసి కనపడుతుంది. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్, జావా ప్రోగ్రామింగ్, ఎస్క్యూఎల్, డెవాప్స్ విత్ AWS. సో ఇవన్నీ కూడా తెలుగులో టీచింగ్ చేశారు, కంప్లీట్గా రికార్డెడ్ కోర్సెస్ అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు మీకు. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఓపెన్ చేస్తే ఇక్కడ కంప్లీట్గా టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఉంటుంది, టెలిగ్రామ్ మోడ్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. కంటెంట్ వచ్చేసి 250+ అవర్స్ ఉంటుంది. అదేవిధంగా ఒకసారి పర్చేస్ చేస్తే మనకి లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తారు. సో ఫీజు కూడా 1,999, కొంచెం రీజనబుల్గానే ఉంది. సో కోర్స్ సిలబస్ కూడా చూసుకోవచ్చు, కంప్లీట్గా బేసిక్స్ నుంచి కూడా ఇంకా అడ్వాన్స్ వరకు అయితే తీసుకెళ్తారు. ప్రాజెక్ట్స్ చూసుకోవచ్చు, ఇక టూల్స్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు pythonlife.in వెబ్సైట్ విజిట్ చేసి సో ఒకసారి అయితే చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.